తెలుగు ఆడియన్స్ అమితంగా ఇష్టపడే రియాలిటీ షోస్లో ఒకటి బిగ్ బాస్. ప్రతి ఏడాది స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పటికే 8 సీజన్స్ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఈ ఏడాది 9వ సీజన్ని ప్రారంభించుకోనుంది. మేకర్స్ ఆగస్టు నెలాఖరున కానీ లేకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో కానీ ఈ రియాలిటీ షోని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లను కూడా ఖరారు చేశారు. త్వరలోనే వీళ్లకు ఇంటర్వ్యూస్ జరగనున్నాయి. అయితే ఈ సీజన్కి నాగార్జున హోస్ట్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడని, ఆయన స్థానంలోకి నందమూరి బాలకృష్ణ వస్తున్నాడని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది నిజమని కొందరు, కాదు అబద్ధమని మరికొందరు మాట్లాడుతున్నారు. అసలు నిజాలేంటో ఇప్పుడొకసారి చూద్దాం. అక్కినేని నాగార్జునతో హోస్టింగ్ ఒప్పందం సాధారణంగా సీజన్ 7తోనే ముగిసిపోయింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ యాజమాన్యం నాగార్జున స్థానంలోకి బాలయ్యను తీసుకొచ్చే ప్రయత్నం చాలానే చేశారు. కానీ బాలయ్య ససేమీరా నో చెప్పాడట. ఆహా మీడియాలో ప్రసారమయ్యే అన్స్టాపబుల్ షోలో బాలయ్య హోస్టింగ్ని చూసి ఎట్టి పరిస్థితుల్లో ఆయన్నే పెట్టుకోవాలని సీజన్ 8కి బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నాలు చేసింది అనేది వాస్తవమే. కానీ బాలయ్య అన్స్టాపబుల్ షోని నేను కేవలం అల్లు అరవింద్ గారి మీద అభిమానంతో మాత్రమే చేశానని, ఆ ఒక్క షోకి తప్ప మరో షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించే సమస్య లేదని ముఖం మీదే చెప్పేశాడట. దీంతో మళ్ళీ బిగ్ బాస్ యాజమాన్యం అక్కినేని నాగార్జున సీజన్ 8 నుంచి 12th సీజన్ వరకు హోస్ట్గా కొనసాగేలా ఒప్పందం చేసుకున్నారట. కాబట్టి ఈ సీజన్కి హోస్ట్ మారబోతున్నాడు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని ఇప్పుడు స్పష్టంగా అందరికీ అర్థమైంది. అయితే నాగార్జున హోస్ట్గా కొనసాగటంపై బిగ్ బాస్ లవర్స్ అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే బంపర్ హిట్ అవ్వాల్సిన 8వ సీజన్ కేవలం యావరేజ్ రేంజ్కి పరిమితం కావటానికి ప్రధాన కారణం అక్కినేని నాగార్జున హోస్టింగ్ మాత్రమే అని, ఈ సీజన్లో ఆయన పాయింట్ చేయాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని, నార్మల్ ఎపిసోడ్స్కి వీకెండ్ ఎపిసోడ్స్కి అసలు తేడా కనిపించటం లేదని ఇలా ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొన్నాడు నాగార్జున. గత సీజన్ తప్పులు తెలుసుకొని వాటిని ఈ సీజన్లో సరిదిద్దుకుంటాడో లేదో చూద్దాం.